వెల్కమ్ బ్యాక్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద క్రమంగా వరద గోదావరి పెరుగుతోంది. ఇక 48 అడుగులకు చేరటంతో రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇక నిన్న సాయంత్రం 7 గంటలకు 43 అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదలకు క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఇక గంటకి 50,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి 20 గంటల సమయం పట్టింది. ఎగువ నుంచి వరద నీరు కొద్దిగా తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి కొంత నిలకడగా ప్రవహిస్తోంది. అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 లాంచీలను కూడా భద్రాచలం వద్ద సిద్ధంగా ఉంచారు. నదీ స్నానాలకు భక్తులను ఎవరిని కూడా స్నానఘట్టాల వద్దకు అనుమతించడం లేదు. ఇక ప్రస్తుతానికి 50 అడుగుల వరకు వచ్చి గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక భద్రాచలం వద్ద క్రమంగా అయితే వరద నీరు పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మమతా, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అనేది ఇంకా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటికి మనకు ఈ రోజుకి చూస్తున్నాం. ఈ రోజు 48 అడుగులు అంటే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా దాటి ప్రవహిస్తుంది. అయితే కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యరాత్రి వరకు కనీసం 51 అడుగుల వరకు చేరుతుందనేటువంటి అంచనాలతో ఉన్నారు. అంటే 53 దాటితే మళ్ళీ మూడవ ప్రమాద హెచ్చరిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదేమైనా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి యొక్క భారీ వర్షాల మూలంగా ఈ యొక్క గోదావరికి వరద అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేటువంటి వరద తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన జలాశయానికి సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా 25 గేట్లు కూడా వచ్చి ఈ యొక్క గోదావరిలో వస్తుంది. అంటే ఛత్తీస్గఢ్ లో వచ్చేటువంటి భారీ వర్షాలు ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా ఈ యొక్క గోదావరి అనేది తగ్గడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిపుణులు అంచనా ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ గోదావరి యొక్క పరివార ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా మిగిలినటువంటి ప్రాంతాలు, చర్ల మండలం ప్రాంతాల్లో మనం కొన్ని ఊర్లు జలమయమని చెప్పుకోవచ్చు. దానిలో చూసుకుని భద్రాచలంలో కూడా రెండవ ప్రమాదకి హెచ్చరిక జారీ చేసిన తర్వాత విశాఖ లో ఉన్నటువంటి వర్షపు నీరు వచ్చి ఆ యొక్క భద్రాచలానికి కూడా ఇబ్బంది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అక్కడ బాహుబలి మోటార్లు పెట్టడం జరిగింది. మొత్తం 9 మోటార్లు ఏర్పాటు చేసి ఆ యొక్క 9 మోటార్ల ద్వారా అంటే 50 HP మోటార్ సామర్థ్యం ఉన్నటువంటి యొక్క మోటార్ల ద్వారా నీటిని ఎత్తి మళ్ళీ గోదావరిలో పోస్తున్నారు. అంటే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ అన్ని రకాల సౌకర్యాలు అంటే అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేశారని చెప్పుకోవచ్చు మమత. అయితే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈ యొక్క భద్రాచల ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సుయేజ్ గేట్స్ కావచ్చు, ఆ యొక్క మోటార్ యొక్క పనితీరం కావచ్చు, మొత్తం కూడా అతను దగ్గర ఉండి ఈ యొక్క అధికారులతో సమీక్ష చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పునరావాస సౌకర్యాలు, ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులందరికీ ఆదేశించడం జరిగింది మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.